అధ్యక్షులు ఎంయు రాజు గంగారెడ్డి గారికి, మా తమ్ముడు జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి గారికి, మా మండల రెవెన్యూ అధికారి అయినటువంటి మా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మా మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు గారికి, మా యొక్క సిద్ధరామయ్య ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మా లింబాద్రి గారికి, మా దయాకర్ రెడ్డి గారికి, మా ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, అలాగే మా యూత్ అధ్యక్షుడు మన వెంకటేష్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన బిక్నూర్ మండల అన్ని గ్రామాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది విద్యతోటి ఆటలు కూడా ముఖ్యమే, గేమ్స్. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం పెంపొందించడానికి, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ ఉండడానికి గేమ్స్, ఆటలు ముఖ్యం. అందులో ఈ చదరంగం ఒక ఆట. ఈ యొక్క చెస్ కూడా ఎందుకంటే విద్యార్థులు చెడు బాటలు పోకుండా సమయం గురించి మళ్ళీ ఈ చదరంగం అనే ఆట. ఎందుకంటే ఎవరైతే మన సుధీర్ గారు మన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక మన కామారెడ్డి జిల్లానే కాదు, దాదాపుగా తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారని చెప్పారు. చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే వారు ఇక్కడ మన తెలంగాణలో ఉంటూ మన జిల్లా కామారెడ్డి జిల్లా పక్క గ్రామైనటువంటి పోసాన్పేట గ్రామస్తున్న రాజరెడ్డి గారి ద్వారా మన వీరందరూ దీనికి ఆర్గనైజ్ చేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం అంటే విద్యార్థుల గురించి చేసే కార్యక్రమాలు అందరము ఖచ్చితంగా దీన్ని పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో పూర్తిగా సక్సెస్ కోరుతున్న వాళ్ళకి. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి, ప్రభుత్వ స్కూల్ ఉన్నటువంటి టీచర్లందరూ గ్రాడ్యుయేట్, పీజీ కానీ, బీఈడి కానీ, ఎంయూ చాలా ఉన్నత విద్యలు అభ్యసించే ఉపాధ్యాయులు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో పోతే అది 10వ తరగతి 12 ఇంటర్మీడియట్ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా మంది కనుక నేను ఈ యొక్క సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ, మా గ్రామ పెద్దలను తెలియజేస్తుంటే మండలంలో ఏ గ్రామం నుంచి అయినా కానీ ప్రభుత్వ పాఠశాలకు పంపించే ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీరందరినీ సహకరిస్తారని కోరుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఇంద్రకరణ్ సార్, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చేందుకు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మద్ది చంద్రకాంత్ రెడ్డి గంధాలయ చైర్మన్ గారిని అడ్రస్ చేస్తున్నాం. చెస్ నెట్వర్క్ కర్త కర్మ క్రియ ఒక ఫౌండర్ అయినటువంటి సుధీర్ అన్న గారికి, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి రాజు రెడ్డి గారు, ఆత్మచరణ్ రెడ్డి గారికి మీరంతా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఫస్ట్ మొదటి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు ఇంద్రకరణ్ గారికి, అలాగే బిక్నూర్ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మా ఎండోమెంట్ చైర్మన్ పెద్దలు లింబాద్రి గారికి, అలాగే మా సోదరుడు మార్కెటింగ్ చైర్మన్ రాజు గారికి, బిక్నూర్ సబ్ ఇన్స్పెక్టర్ అంజనేయులు గారికి, అలాగే సోదరుడు ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, అలాగే యువ నాయకుడు వెంకటేష్ గారికి, ముఖ్యంగా మా పెద్దన్న ఎంయు రాజ్ గంగారెడ్డి గారికి, మా ముఖ్యంగా జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి సిద్ధరామరెడ్డి గారికి, ముఖ్యంగా చాలా మంది ప్రధాన ఉపాధ్యాయులు వచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను చేతులు జోడించి మీ అందరి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. మిత్రులారా, నిజంగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన వీళ్ళు ఎక్కడో ఎన్ఆర్ఐ, ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఏది ఏమైనా సరే నా యొక్క మాతృభూమి, నా యొక్క పుట్టిన గ్రామాలకు, మా యొక్క రాష్ట్రానికి మేము ఏమైనా చేయాలని ఒక సంకల్పంతో సుధీర్ గారి సంకల్పం నిజంగా ఒకసారి మళ్ళా మీరు గట్టిగా చెప్పాలి కూడా తెలియజేస్తా ఉన్నాను.
డబ్బులు ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ఉంటారు, కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. ఇచ్చే గుణం కొంతమందికే ఉంటుంది. అందులో యొక్క సుధీర్ భాయ్ గారు వాళ్ళ యొక్క మిత్ర బృందంకు నిజంగా మనం అందరము మర్చిపోలేని ఈ యొక్క కార్యక్రమం. ముఖ్య ఈ కార్యక్రమం చెస్ అనేది ఇప్పటికే చాలా మంది పెద్దలు క్లుప్తంగా చెప్పారు. ముఖ్యంగా ఒక నిమిషం అమ్మ, ప్రధానోపలికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పిల్లలకు మీ యొక్క పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ యొక్క పాఠశాలలో ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది చదువు కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ పిల్లలకు ఆరోగ్యం బాగుంటేనే అబ్బాయి చదువుకోగలుగుతాడు, ఆడగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు. వాస్తవం కాదా మేడం? కాబట్టి దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే వచ్చిన స్కూల్ పిల్లల్లో వాళ్ళు వాస్తవంగా సరిగా ఎటువంటి నడవడిక ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మీ యొక్క పాఠశాల భాషగా మీ యొక్క ఉపాధ్యాయులకు అప్డేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకొరకంటే ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతే ఇలా ఆరోగ్యం బాగుంది అని కట్టి నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అదే ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లోనే పడుకునేవాళ్ళు. అదే పిల్లలు కూడా హెల్త్ పరంగా వాళ్ళు ఫస్ట్ ఫుడ్ బాగా తింటున్నారా లేదా, వాళ్ళు వాటర్ బాగా తాగుతున్నారా లేదా, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని తింటున్నారా లేదా, ఈ మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దానిలో భాగంగా ఇలా ఇంత పెద్ద కార్యం చెస్ అనేది వాస్తవంగా నా వయసు 53 సంవత్సరాలు, ఇప్పటికి కూడా ఈ యొక్క బోర్డు చూడలేదు నేను, ఇవాళ చూసాను నేను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి పరిజ్ఞానం ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేసేవారు, మా నాన్న బ్యాంక్ మేనేజర్ అయినా చదువు మీద పిల్లలంతా కాన్సన్ట్రేషన్ చేసేవారు కాదు. వాళ్ళు పొద్దులేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవారు, మా అమ్మ చేలకు పోయేది, నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఇదే స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడనే 10th వరకు కూడా బి సెక్షన్లో. కానీ మాకు ఆ భగవంతుడు చదువు అవ్వలే, నా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నాది. మీకు ఎందుకు చెప్తానంటే ఇది క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. మేమైనా ఒక స్థాయిలో ఒక క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ స్థాయికి రాజకీయం కానివ్వండి, ఒక 4 సాయం చేద్దాం కాన్సెప్ట్ తోటి రాజకీయంగా 35 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇవాళ ఈ స్థాయికి వచ్చాం మేము. నేను కూడా మీ పిల్లలకు కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత క్రమశిక్షణ ఇంపార్టెంట్, తర్వాత చదువు ఇంపార్టెంట్. పిల్లలకు డిసిప్లిన్ చేస్తే తప్పనిసరి వాడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, నడవడికి నడిచే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి నేను అందరూ ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు నా దృష్టిలో ఒక నాటుకోడి లాంటి వారు. గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలంతా బాయిలర్ కోడి లాంటి వాళ్ళు. ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు బతకగలుగుతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు ఊర్లో ఏ షాప్ ఎక్కడుందో ఏం చేసినా వీళ్ళు బతకగలుగుతారు. అదే మీరు ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో చదివే పిల్లలు చాలా మంది వాళ్ళకి ఏ షాప్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళ మమ్మీతో మాట్లాడే ఒక జ్ఞానం తెలియదు, ఎటువంటి తెలియదు. నిజంగా మీ గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు నిజంగా ఎక్కడున్నా వీళ్ళు బతకాల్సి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి జ్ఞానం మీరు ఇస్తా ఉన్నారు ఉపాధ్యాయులు. అదే ప్రైవేట్ పాఠశాలలో ఓన్లీ చదువు 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 తప్ప ఇంకో జ్ఞానం వాళ్ళు నేర్పరు. మీరు ఇంకోసారి మీకు నేను మరోసారి ప్రపోజ్ చేస్తా ఉన్నాను, మీరు పిల్లలు మీరు కేర్ తీసుకోండి దయచేసి. ఎటువంటి వాళ్ళ డిసిప్లిన్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వండి. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ పెట్టండి దయచేసి. ఎంఏ వారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పేరెంట్స్ మీటింగ్ పెట్టి అప్డేట్ యొక్క బాబు బాగాలేడు, బాగా అవుతలేడు, లేకపోతే ఇటువంటి డిసిప్లిన్ లేదని చెప్తే వాళ్ళు కనీసం వాళ్ళ పేరెంట్స్ కేర్ తీసుకొని మార్పు జరిగే అవకాశం ఉంటే మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా సుధీర్ భాయ్ గారిని కూడా, మీరు మా యొక్క జిల్లా గ్రంథాలయాన్ని కూడా మాకు సహకరించండి. తప్పనిసరి నా యొక్క కాన్సెప్ట్ ఒకటే, జిల్లా గ్రంథాలయం తరఫున జిల్లా లెవెల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మారుమూల ప్రాంతంలో ఒక లైబ్రరీ పెట్టాల్సి ఒక సంకల్పంతో మేము ఉన్నాము. కానీ మా దగ్గర నిధులు లేక ఎటువంటి ఫండింగ్ లేక మేము ఇబ్బందితో అయినా కొంతమంది మిత్రుల సహకారంతో, పెద్దల సహకారంతో, స్నేహితుల సహకారంతో మేము ముందుకు దూసుకెళ్తా ఉన్నాం. ఇప్పటికి ఒక సంవత్సరం లోపలే సుమారు 30 లక్షల రూపాయలు దాతల సహకారంతో 35 lakhs తీసుకొచ్చి జిల్లా లైబ్రరీని కానివ్వండి, మారుమూల ప్రాంతంలో పిట్లం, మధులో, దిష్కుంద గ్రామాలలో లైబ్రరీని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు పెద్ద మనసుతో అన్నగారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ యొక్క బృందంతో తప్పనిసరి మాకు ఈ లైబ్రరీ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముందు కూడా మీరంతా ఈ యొక్క చేసి కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక చక్కని సందేశం ఇచ్చి విద్యార్థులకు దిశానిర్దేశం చేసినటువంటి చంద్రకాంత్ రెడ్డి గారికి సభా వేదిక పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు, శారీరకంగా దృఢంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మళ్ళీ మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏం కావాలి అంటే ఇలాంటి చదరంగం వంటి గేమ్స్ కావచ్చు, అంటే మానసికంగా లాజికల్ థింకింగ్ పెంచేటువంటి ఆటలు అనేది చాలా ముఖ్యం. మన అందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో మన ఇళ్లకు పరిమితమైనప్పుడు చాలా వరకు కూడా మా నానమ్మలు, అమ్మమ్మలు మధ్యలో ఇట్లాంటి చాలా గేమ్స్ ఆడారు.
అక్కడ మీకు స్ఫురణకు వచ్చింది సార్. అది నిజంగా ఇది ఈరోజు కార్యరూపం దాల్చి కేవలం ఏ ఒక గ్రామానికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో ఒక పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్థులకి 20 మందికి ఒక బోర్డు చొప్పున ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అటు ఆర్థిక పరంగా కావచ్చు, అటు ఇది ఒక వ్యవస్థ పరంగా కావచ్చు, చాలా క్లిష్టమైనటువంటి అంశం. ఈ క్లిష్టమైన అంశాన్ని చాలా చాలా మీ యొక్క క్రమశిక్షణతో చాలా సింపుల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా ముదావహం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరే కేంద్ర బిందువు సార్. ఈ కేంద్ర బిందువు అయినటువంటి మీరు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకి అదేవిధంగా వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను సార్. సుధీర్ కోదాటి గారిని.